బీర్లు తాగేది మనుషులేనా? కొంతమంది మనుషుల పుణ్యమాని పశువులు కూడా ఇదిగో తెగ తాగిస్తున్నాయి. టేస్టీగా ఉంటుందని ఆపగా లాగించేస్తున్నాయి. కాకపోతే మందు బాబులు ద్రవ రూపంలో తీసుకుంటే పశువులు ఘన రూపంలో ఘనంగా తీసుకుంటున్నాయి. ఎందుకంటే మత్తులో పొదుగు బాగా పొదిగి లీటర్లు పాలు చేస్తున్నాయట. ఇది నిజమా లేక అపోహనా? దీనిపై అధికారులు ఏమంటున్నారు? వ్యాపారం ముసుగులో పశువుల్ని బలి పశువులను చేస్తున్నారు వ్యాపారస్తులు. ఒకప్పుడు పాలంటే ఆహారం, ఆరోగ్యం, పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే పౌష్టికాహారం. లీటర్ పాల కోసం రైతన్న ఆపసోపాలు పడేవాడు. రోజంతా దానికి దాణా పెట్టి పుష్టిగా కుడితి తాగించి పొలానికి తీసుకెళ్లి కడుపు నిండా మేపి మళ్లీ రాత్రికి పచ్చగడ్డ వేసి తెల్లవారుజామున దాని పొదుగును చూసి కాస్త సంతృప్తి పడేవాడు. లీటరో పావు లీటరో ఇస్తే అదే చాలనుకుని తృప్తి పడేవాడు. కాని ఇప్పుడు పాలంటే ఆహారం కాదు, వ్యాపారం. పొదుగు మెండుగా బలవాలి, జేబు నిండుగా ఉండాలి. అది కూడా చిటికలో జరిగిపోవాలి. తక్కువ సమయం, ఎక్కువ ఆదాయం రావాలి. ఇందుకు ఒక వేస్ట్ మెటీరియల్ ను బెస్ట్ గా చేశాడు. దాన్నే పశువులకు దాణాగా వేస్తున్నాడు. అది తిని పొదుగు పొంగి లీటర్లు పాలిచ్చేలా అలవాటు చేశాడు. అదేంటో తెలుసా? బీరు పిప్పి, ఒక వేస్ట్ మెటీరియల్. మొన్ననే ఒంగోలులో కూడా ఇలాంటి డైరీ ఫారాలను చూశాం. పశు సంపద ఎంత నష్టపోతుందో అధికారుల నోటి నుంచి స్వయంగా విన్నాం. పశువులను బలి పశువులను చేస్తున్నవి రాష్ట్రంలో ఎక్కడున్నాయని ఆరా తీస్తే ఇప్పుడు తిరుపతి బయటపడింది. తిరుపతి జిల్లాలోనూ కొందరు బీరు వేస్టేజ్ నే పశువులకు దాణాగా ఇస్తున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. సీఎం సొంత జిల్లాలో రోజుకు సుమారు 20 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో జిల్లాది 3వ స్థానం. దాదాపు 7.5 లక్షల పశువులుంటే అందులో పాడి పశువుల సంఖ్య 4.30 లక్షల మేర ఉంది. సుమారు 1.10 లక్షలకు పైగా కుటుంబాలు పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తుండటంతో జిల్లాలో పాల సేకరణను 30 లక్షల లీటర్లకు పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా పాడి పశువులకు దాణాగా బీరు పరిశ్రమల వ్యర్థాలను వాడుతూ పశువులను బలి పశువులను చేస్తున్నారు. ఇనుము, జింక్ లాంటి పోషకాలు ఉన్న ఆహారానికి పాడి పశువులు దూరమవుతున్నాయి. మోతాదుకు మించి బీరు పొట్టు మాత్రమే మేతగా ఇస్తే పశువుల రక్తహీనత కారణంగా పశువు నీరసించి పునరుత్పత్తి సమస్యను ఎదుర్కొంటున్నాయి. బీరు పొట్టు వాడకం వల్ల పాలలో చిక్కదనం, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుందని భావించే రైతులు మంచి ధర కోసం ప్రయత్నిస్తున్నారు. బీరు వేస్ట్ పాడి పశువుల్లో స్లో పాయిజన్ గా మారుతుందని గమనించలేకపోతున్నారు. బీరు పొట్టు ఎన్నటికీ సంప్రదాయ దాణాకు రీప్లేస్మెంట్ కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బీరు పొట్టు ఎప్పటికి కూడా దానాకు రిప్లేస్మెంట్ కాదు. మామూలుగా పెడుతున్నటువంటి దానాకు కొంత సప్లిమెంట్గా మనం పెట్టుకోవచ్చు, కానీ పూర్తిగా దీని మీదే పశుపోషణ అనేది జరిగితే మాత్రము పశువు యొక్క కాలేయం దెబ్బతినడము, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు రావడము, అదేవిధంగా లోపల కడుపులో ఆమ్లాజీర్తి అనేది రావడము, తర్వాత పశువు చూలు కట్టకపోవడము, పశువు శక్తి విహీనంగా తయారు కావడము, ఆఖరకు తను ఏదైతే పాడి పశువును ఒక కామధేనులాగా అనుకుని తీసుకొచ్చుకుంటాడో అదే దీర్ఘకాలంగా బీరు పొట్టు వాడడం వలన అది పశువుకి గుదిబండగా తయారయ్యే అవకాశం ఉంది. అయితే బీరు పొట్టు వాడకం ప్రమాదమని తెలిసినా దీన్ని వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. అధిక పాల దిగుబడికి బీరు పొట్టును వినియోగించడం తప్పు కాదన్న రీతిలో అమ్మకాలు జరుపుతున్నారు. 2 రకాల దాణాగా బీరు పొట్టును అందుబాటులోకి తీసుకొస్తున్న వ్యాపారులు పశువులకే కాదు, చేపలు, రొయ్యలు, గొర్రెలకు కూడా దాణాగా వినియోగిస్తారు. ప్రస్తుతం బీరు పొట్టుపై పశుసంవర్ధక శాఖ రైతుల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇన్స్టెంట్ లాభాల కోసం లాంగ్ టర్మ్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.